ఇటీవల కాలంలో ఓ లాడ్జిలో రౌడీ సీటర్లో నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏ విధంగా హత్య చేయాలో అన్నటువంటి సంభాషణ వీడియో రికార్డు బయటకు రావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉండే ఎరుకుల కులస్థలు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అండగా ఉంటామని సంఘీభావం తెలియచేయటకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో కట్ట రమణయ్య, కట్ట పోలయ్య, నల్గొండ వెంకయ్య, కట్ట సీనయ్య, నల్గొండ పోలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు నల్గొండ శివ రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు ఏపీ ఎరుకుల సేవా సంఘం. ఎరుకుల కులస్థల ఐక్యత, జిందాబాద్ ఏకలవ్య, జిందాబాద్ ఏకలవ్య, జై ఎరుకుల. నెల్లూరు రూరల్ ప్రజలు నన్ను గెలిపించారు 2 సార్లు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ముందడుగు వేసాడే గానీ వైఎస్ఆర్సీపీ పెట్టిన బాధల్ని లొంగలేదు, వెనకడి వేయలేదు. తర్వాత 2024 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు రూరల్లో హ్యాట్రిక్ గా 35,799 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పైన అత్యంత మెజారిటీగా గెలిచారు. మొదటగా 2014లో గెలిచినప్పుడు అప్పుడు అధికార ప్రభుత్వం వల్ల నెల్లూరు రూరల్ అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా 2019లో అభివృద్ధి కూడా అప్పట్లో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పుడు దేవుడు కరుణించాడు. 2024లో పైన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అనేది ఆగకూడదు అని చెప్పి గెలిచిన వెంటనే 60 రోజుల్లో కేవలం 60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు చేసి రాష్ట్ర రికార్డు సృష్టించిన శ్రీధర్ అన్న, అదేవిధంగా 18 గ్రామాల సర్పంచులు వాళ్ళ గ్రామాల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు అంటే కరెంటు కోత కావచ్చు, భూ సమస్యలు ఇబ్బందులు కావచ్చు, వెంటనే వాటిని సాల్వ్ చేశారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉండే అపార్ట్మెంట్లో ఉండే సమస్యలు కూడా సాల్వ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ భవన్ కట్టించారు. అదేవిధంగా మన స్వర్ణాల చెరువు దగ్గర ఉండే దర్గా కూడా అభివృద్ధి చేశారు, దర్గాని కూడా అభివృద్ధి చేశారు. అదేవిధంగా పుట్టపాడు దగ్గర ఉండే చెరువును కూడా శాంక్షన్ చేపించారు. ఇంకా పలు అభివృద్ధి పనులు శాంక్షన్ చేపించారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళే వేళలో ఎప్పుడు కళలు కంటూ ఉన్న శ్రీధరన్న నెల్లూరు రూరల్ని ఒక దిశ మార్చి నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ని ఒక స్థాయిలో తీసుకుని వెళ్ళే క్రమంలో కొంతమంది రౌడీ షీటర్లో ఒక లాఠీలో ఒకడు అంటాడు డబ్బు పెద్ద సమస్య కాదురా అని ఒకడు, కోటమిరెడ్డిని లేపిస్తే డబ్బురా అని ఇంకొకడు, రే మీరు ఆపండ్రా రేపు ఉదయం మాట్లాడుకొచ్చారు అని చెప్పి ఇంకొకడు. నేను నెల్లూరు రూరల్ ప్రజల్ని అడుగుతున్నా, మనం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని 3 సార్లు గెలిపించినందుకు ఎందుకేనా, చంపించుకున్న దానికేనా? చెడ్డి వేసుకునే వయసు నుంచి ఇప్పుడు దాకా ప్రజా సమస్యల పరిష్కారం కోరవే తన ధ్యేయంగా భావించి నెల్లూరు రూరల్ డెవలప్మెంట్ కోసమే ఆహర్నిశలు పనిచేస్తున్న కోటమిరెడ్డిని గెలిపించుకున్న దానికి ఇదేనా, ఎందుకేనా? అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ని ఒక నెంబర్ 1గా మార్చేందుకు చేసుకున్న దానికి ఎందుకేనా? సుపరిపాలన తులగడుగులో రికార్డు స్థాయిలో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్నని చంపించడానికి ఎందుకైనా మనం చేస్తున్నాం. నేను ఒకటి హెచ్చరిస్తున్నాను, మీకు గుంటూరులో ఉండే స్పోర్ట్ ఫోరం, నెల్లూరు జిల్లాలో ఉండే కప్పరాల తిప్ప, కర్నూలులో ఉండే సిద్దిపురం, తాడేపల్లె ఎంత సెటిల్మెంట్ల ఏరియాలు, ఇరుకుల కొలస సెటిల్మెంట్ల ఏరియాలు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు స్వర్గశ్రీ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1965-85 మధ్యలో టైగర్ అంటే దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ టైగర్ నాగేశ్వరరావు గారు ఇరుకుల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం
ఇందిరాగాంధీ యొక్క కచ్చిప్పిని దొంగలించి చీరాలలో ఇరుకుల కులస్తులకి ఉద్యోగం రాని నేపథ్యంలో ఒక ఫ్యాక్టరీని కట్టించి ఇరుకుల కులస్తుల చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీర్చిన మహానుభావుడు. చాలా బంగారం కైవసం చేసుకున్నా ఒక్కరు కూడా ఆయన సొంతం అవ్వలేదు. అది నిరుపేదలకు చెందింది. ఇప్పుడు కోటమిరెడ్డి సేదిరెడ్డి గారి ఏమైనా జరిగితే మా ఇరుకుల కులస్తులకి నాయకుడైనటువంటి టైగర్ నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో కూడా ఇరుకుల కులస్తుల్లో పుడతాడనే, అది కూడా కోటమిరెడ్డి సేదిరెడ్డి గారి గురించే పుడతారననే ఈ ప్రజా సంఘాలు కూడా కోటమిరెడ్డి సేదిరెడ్డి గారికి అండగా నిలిచి సంఘీభం తెలపాల్సిందిగా కోరుతూ మరో చివరి చిట్ట మాట. ఏపీ ఇరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రంలో ఉండే ఇరుకుల కులస్తులందరూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి సేదిరెడ్డి గారికి, అదేవిధంగా శ్రీ టీడీపీ నాయకులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉంటామని, అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి సంఘీభావం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.